మా విలేజ్ భూమిరెడ్డిపాలెం, విజయనగరం డిస్టిక్, లక్కవరపకోట మండలం. మేము ఉండేది చౌటప్పల్లో ఉంటున్నాం. టెంపుల్ చాలా బాగుంది. మాకు ఇప్పటి వరకు తెలియదు టెంపుల్ ఇక్కడ ఉందనేసి. సార్ మాది ఆంధ్ర అండి. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. మంచిగా సెట్ అయ్యాం. మా సార్ దివిస్లో చేస్తారు. ఎంత మంచిగా ఇక్కడ టెంపుల్ రెడీ అయినట్టు మాకు ఈరోజే తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. ఇంత దగ్గరలో ఇంత మంచి కట్టారని అనుకోలేదు సార్. చాలా మనసుకు కూడా ప్రశాంతంగా ఉన్నదండి. అసలు ఈ విధంగా మంచిగా అనిపించిందండి. ఇంత మంచిగా కట్టి ఇంత చౌటుపల్లిను ఇక్కడ జ్యోతిర్లింగాలు చూస్తేందుకు వచ్చినాం. అక్కడ జ్యోతిర్లింగాలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా జ్యోతిర్లింగాలు అట్లనే ఉన్నాయి. మేము సంపూర్ణం చేసుకున్నాం. అక్కడ జ్యోతిర్లింగాలు ఇక్కడ కూడా సంపూర్ణం చేసుకున్నాం. జ్యోతిర్లింగాలు మంచిగా గుడి కట్టారు. మంచి అమ్మవారి టెంపుల్ ఉంది. అందరూ బాగుంది. అనాథ పిల్లలకు ఆచరించుతారు. మంచిగా చేస్తారు సేవ. మాధవ సేవే మా చౌటుప్పల్ మాది. చాలా బాగుంది గుడి. ఎప్పుడు చూడలే. ఇక లోకల్లో ఉన్నా కానీ మేము ఇంతవరకు రాలేదండి. ఈరోజు ఇప్పుడే వచ్చాం. కార్తీక మాసం లాస్ట్ రోజు మంచి గుడి చూసాం. మేము ఏడ చూడలే కాబట్టి ఇక్కడ చూసాం కంపల్సరీ. మాది చౌటుప్పల్ల గ్రామము. ఇక్కడ జ్యోతిర్లింగాలు 12. వేరే దగ్గర నాలుగు జ్యోతిర్లింగాలు చూసాం. కానీ భగవంతుడి దయ వల్ల ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. టెంపుల్ చాలా సంపూర్ణంగా విశ్రాంతిగా ఉన్నది. నా పేరు జంగయ్య గౌడు, చౌటుపల్లి లోకల్. ఇంత బాగా చేసినందుకు ఈ దర్శనానికి అందరూ అనుకూలంగా ఉంది. ఎక్కడ లేని విధంగా మనకు ఈ దగ్గర అందుబాటులో ఇన్ని లింగాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి వారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటిది ఇంకా కూడా చాలా డెవలప్ చేసి ప్రతి ఒక్క గ్రామానికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా శివరాత్రి కానీ ఇక్కడ ఉత్సవాలు మంచిగా కార్యక్రమం జరిపించాలి. ఎంతో ఈ గ్రామంలో ఎటువంటి డెవలప్ బాగా చేయాలని కోరుకుంటున్నాం మేము. మా సూర్యాపేట. నా పేరు పద్మావతి. ఒకటే దగ్గర ఉన్నది కాబట్టి మంచిగా అన్ని జ్యోతిర్లింగాలు అన్ని ఊళ్ళలోకి మేము పోలేము కాబట్టి పెద్ద మనుషులమైనాం కాబట్టి ఇక్కడికి వస్తే మంచిది అనుకొని ఇక్కడికి వచ్చినాం తండ్రి. మేమైతే గుడి అభివృద్ధి కావాలి. ఇక్కడున్న అందరికీ మంచిగా ఉండాలి. అనాథ ఆశ్రమం అని ఉంది కాబట్టి అది కూడా కొంచెం అభివృద్ధి కావాలి. వచ్చిన వాళ్ళంతా కొంచెం సహకరించాలి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలది దర్శించుకుంటే మంచిగా ఆనందంగా అనిపించింది. దూరం పోలేం కాబట్టి ఇక్కడ సంతోషంగా అనిపించింది. మళ్ళీ రావాలన్న ఆలోచన వచ్చింది. నమస్తే అండి. నా పేరు గోపి మనోజ్. నేను బాపట్ల నుంచి వస్తున్నాను. మానవ సేవ మాధవ సేవ 2 జరుగుతున్నాయి. సో వెళ్ళి ఒకసారి చూసొచ్చి దర్శనం చేసుకొని రా అని చెప్పారు. పక్కనే అమ్మా నాన్న ఆశ్రమం ఉంది. అక్కడ అనాథ పిల్లలకి వాళ్ళకి మానవ సేవ జరుగుతుంది. వాళ్ళని తీసుకొచ్చి చేయటం. ఇక్కడ మళ్ళీ వచ్చాక మాకు కూడా ప్రతి ఒక్కళ్ళని స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కళ్ళకి అర్చన చేయటం అది చాలా బాగా అనిపించింది. దాంతోపాటు అన్నీ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉండటం, అన్నీ ప్రతి ఒక్క యాక్చువల్ ప్లేస్లో ఎలా అయితే ఉంటాయో అలానే ఇక్కడ శంకుస్థాపన చేయడం, వాటిని దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది. దాంతోపాటు మాణిక్యాంబదేవి గారి శక్తిపీఠం దగ్గరలో ఉండటం, దానికి ఇక్కడ శంకుస్థాపన చేయటం, అది దర్శించుకోవటం, ప్రతి దగ్గర మాకు అర్చన చేయటం, ప్రతి దగ్గర బాగా స్వీకరించుకోవటం చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదంతా కూడా మా ఉద్దేశంలో మానవ సేవ మాధవ సేవ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగా అనిపించింది అంతా వింటూ చూస్తూ. నమస్తే అండి. మాది కొత్తపేట, హైదరాబాద్ ఎల్బీనగర్ దగ్గర కొత్తపేటలో ఉంటాం మేము. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడే ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు చూసిన ఆనందం వేరే ఉంటుంది. అమ్మవారిది కూడా బాగుంది. ఇక్కడ విగ్రహం ఎక్కడ చూడండి ఇక్కడ బాగుంది. హైదరాబాద్ శివార్లలో దగ్గరపాట్లో బాగుంది. నా పేరు అరవింద. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు మా ఆడపడుచు కొడుకుది మ్యారేజ్ డే ఉంది. ఇట్లా దేవస్థానం సందర్శించుకున్నట్లుంటుంది, ప్లస్ ఇక్కడ అమ్మ నాన్నల అనాథం చూసినట్లుంటుంది అని ఇక్కడ వచ్చాము. ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. ఇంత అదృష్టము ఇంకెప్పుడు
ఉంటుందో లేదో అనుకున్నాను. కానీ ఈరోజు జ్యోతిర్లింగాలను ఒకటే రోజు సందర్శించుకున్న ఆనందం కలిగింది. ఇక్కడ శివాలయము, ఇంకా అన్ని దేవస్థానాలు, జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అనాథాశ్రమం కూడా చూడదగ్గగా ఉంది. మనం చూసి ఇక్కడ వచ్చినామంటే మళ్ళీ వచ్చే విధంగా ఉంది. భక్తులందరూ కూడా, ఇంకా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లా స్పెషల్ డే ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి చూస్తే ఇంతకన్నా మన ఆనందం ఇంకెక్కడ దొరకదు అనుకుంటున్నాను నేనైతే. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. మన అకేషన్ కూడా సెలబ్రేషన్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. నమస్తే, నా పేరు సాయి సుధా రాఘవేందర్. మేము కొత్తపేట నుంచి వచ్చినాం. ఇక్కడ రావడానికి చాలా బాగుంది. చూడ్డానికి 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. చూడ్డానికి బాగుంది. ఎక్కడెక్కడో వెళ్ళి దూరంగా చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడే బాగుంది. ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అమ్మ నాన్న అనాథాశ్రమం కూడా చూసాం. మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుందామని, మా వంతు సాయం కూడా చేద్దామని వచ్చాం. నమస్తే, నా పేరు సాయి సుధా రాఘవేందర్. మేము కొత్తపేట నుంచి వచ్చినాం. ఇక్కడ రావడానికి చాలా బాగుంది. చూడ్డానికి 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. చూడ్డానికి బాగుంది. ఎక్కడెక్కడో వెళ్ళి దూరంగా చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడే బాగుంది. ఇంకా ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అమ్మ నాన్న అనాథాశ్రమం కూడా చూసాం. మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుందామని, మా వంతు సాయం కూడా చేద్దామని వచ్చాం. ఇక్కడ రావడంతో చాలా బాగుందండి. ఎందుకంటే అన్ని ఊళ్ళ కంటే ఇక్కడ రిసీవింగ్ బాగుంది. ఎందుకంటే రాగానే ఇట్లా రిసీవ్ చేసుకోవడం బాగుంది. అర్చన, పూజ, పంతులు మాట్లాడే విధానం అంతా బాగా అనిపించింది నాకు. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే కాడ చూడడం బాగా నచ్చింది నాకు. ఒకేసారి దర్శనం చేసుకోవడం, అది కార్తీక మాసంలో కావడం వల్ల ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. మాకు చౌటుప్పల్లో మాది. ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఒకే కాడ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పంతులు కూడా చాలా అద్భుతంగా చేశారు. అభిషేకాలు చాలా బాగా జరుగుతున్నాయండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ మాది ఇక్కడే చౌటుప్పల్ అండి. ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒక దగ్గరే ఉండడం వల్ల చాలా బాగుంది. అన్నీ ఒకేసారి చూసినట్టుగా ఉంది. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ మంచి అర్చన అది బాగా చేస్తున్నారు. రాగానే రిసీవింగ్ కూడా బాగుంది. కార్తీక మాసంలో రావడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంది. అన్ని జ్యోతిర్లింగాలు ఒక దగ్గరే ఉండడం వల్ల ఒకేసారి చూసినట్టుగా అనిపిస్తుంది. సార్ మేము గుంటూరు జిల్లా తక్కిలపాడు నుంచి వచ్చామండి. నాకు బాగుంది అనిపించింది. వచ్చి చూడాలనిపించి వచ్చి చూశాను. ఈ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ పెడతాం నాకు బాగా ఇష్టమైన ఇది. అన్ని జ్యోతిర్లింగాలు చూద్దామని వచ్చాను. ఓకే, చాలా బాగున్నాయి సార్. గుడి మాత్రం వెరీ గుడ్గా కట్టారు. బాగానే ఉంది సార్. అనాథాశ్రమ శరణాలయం మీరు చెబుతున్నవి మొత్తం చాలా బాగుంది. అనాథాలను చూడటం కూడా బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అది బాగా అనిపించింది సార్. నా పేరు మహేష్ అండి. మాది ఇక్కడే పక్కనే కాలనీ. ఇది రెండోసారి రావడము. చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది దేవాలయాన్ని. జ్యోతిర్లింగాలకు అన్నీ దర్శించలేని భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుందని చెప్పేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. ఈ యొక్క కట్టడం కానీ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నవి. ఇక్కడ దర్శించుకున్నందుకు మాకు మనస్ఫూర్తిగా ఉన్నది. ధన్యవాదములు. నా పేరు స్వామి గౌడ్. వెంకటరమణ కాలనీ వాస్తవ్యులని. ఈ చౌటుప్పల్లోనే ఉంటాము. ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఎక్కడికో వెళ్ళి మేము కాశీకి వెళ్ళి తర్వాత శ్రీశైలం పోయి అన్ని దేవస్థానాలన్నింటినీ ఇక్కడనే చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేసే శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఇలాంటి సన్నివేశాన్ని మేము చౌటుప్పల్లో జరిగిద్దని ఊహించలేదు, కానీ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి రోజు పొద్దున్నే అన్ని లింగాల దగ్గరికి వచ్చి ఇక్కడనే అన్ని దేవుళ్ళని దర్శించుకొని మాకు ఆ పుణ్యం దక్కింది. కాబట్టి
ఈ లింగాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇంకా భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ లింగాలన్నింటినీ దర్శించుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ ఈ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అన్ని లింగాలను ఇక్కడే ఒకే దగ్గర ఒకే చోట దర్శనం చేసుకొని పోవచ్చు. కావున నాకైతే చాలా ఆనందంగా చాలా మంచిగా అనిపించింది. పన్నెండు జ్యోతులు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవుళ్ళు జనాలు రావడం కూడా బాగుంది. ఈ అదృష్టం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుని దగ్గరికి రావడం కూడా ఒక పుణ్యం అనుకుంటున్నాం. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏరియాలో ఇక్కడే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. భక్తులను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది. ఇక్కడ సర్వీసింగ్ కూడా బాగుంది.